ప్రార్థన చేస్తే మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్నాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ప్రజలకి ఆయన విన్నపం చేస్తున్నాడు. మోషే వచ్చి ఐగుప్తులో ఏం చేసినప్పుడు కార్యాలు చేస్తున్నాడు. కర్ర పడేశాడు. బడిగానే రాజు నమ్మాడా? నమ్మలా. వెంటనే ఎప్పుడైతే కర్ర కిందకేసాడో గాడి వాళ్ళని పిలిచాడు. పామవగా దాన్ని ఏమి యుద్ధం చేయాలి, ఇంకో పాము ఏమి రాలా, దాన్ని ఖండించడానికి వచ్చిందంట. విద్యకి చేయడానికి దాని విద్యని మరి మాకు తెలుసు, ఈ గాడీలు మాకు తెలుసు, ఈ గాడి విద్యలు మేము ఎరగడం ఏం కావు అని భయపడలేదు. దేవుడి శక్తి గల పాము కాబట్టి అది వేసిన నేజను తినేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న ప్రియులారా, తనకి నిబంధనలు కూర్చాడు. ముందు నిబంధనలు కూడా చెప్పాడు. మోషే అయితే నేను ఎవరినో తెలుసా అని చెప్పడానికి ప్రజలకు కూడా చెప్పించాడు. అలాగే మోషేతో మాట్లాడచ్చు, మాట యందు జరగబోయే విషయాలన్నీ కూడా ముందే తెలియపరిచాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక.